సైడ్ నా ప్రశ్న ఎమ్మెల్యే గారు తోసేస్తున్నా ఉన్నా నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? చూస్తారు సార్ అక్కడి నుంచి గ్రామానికి ఇచ్చేసిన మనోహర్ గారిని వేదిక నడిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏలూరు గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఆలోచనతో దానికి శాసన అది కనీసం ప్రభుత్వం నుంచి డెఫినెట్గా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఉత్పత్తి పెరుగు ఆలోచనతో దానికి శాసన ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి మీకు వెటనరీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతుంది. మరియు రమారమి మరియు దీంట్లో 400 మంది రైతుల దాకా ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి తక్కువ టైం అవడం వల్ల అందరికీ ఇంటిమేషన్ మరి పూర్తిగా దీని మీద అవగాహన కల్పించేటప్పుడు అందరికీ కూడా ఎక్కువ మందిగా వస్తే వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ దఫా జరిగేటప్పుడు ఏడీ గారు కొంచెం అందరికీ అవేర్నెస్ చూపించేటట్టుగా చూడండి. ఈ దఫా చూసుకునేటప్పుడు పర్టికులర్గా అందరికీ వెళ్ళేటట్టయితే మరి మంత్రివర్గాలు వచ్చినప్పుడు అంతమంది ఎక్కువ మంది రైతులు వస్తే వేరే సమస్యలు కూడా చెప్తారు. కాబట్టి అలాగే ఏదైతే మరి అందరూ కూడా మంచి తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా అనేక జాతులైన లేక దూడలందరినీ కూడా తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి చూస్తానికి. 100% మరి అందులో దేనికి మొదటి ప్రైజ్ వచ్చింది అనేది మరి మీరు నిర్ణయం తీసుకుని ఉంటారు. డెఫినెట్గా రైతులందరూ కూడా ఏదైతే ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏదైతే దానా కానించి ప్రతి జాగ్రత్తలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకుని రైతుల పట్ల శ్రద్ధ వహిస్తూ మరి అన్ని కూడా ఏదైతే ఉన్నాయో పాలు సమృద్ధిగా రావడానికి కానీ అలాగే పశుదూడలకి ఏమి ఇబ్బంది జరగకపోవడానికి కానీ వ్యాక్సినేషన్ కానించి దానా కానించి అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇదే విధంగా మరి గవర్నమెంట్ ప్రతి దాని మీద కూడా శ్రద్ధ వహించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మరి ఆదాయ వనరులు పెరుగుతాయి.
అలాగే ప్రతి ఒక్కరు కూడా రైతుల వల్ల శ్రద్ధ పడినప్పుడు రైతు వారీగా కూడా వాళ్ళు ఏదైతే ఉన్నాయో పశువులు కూడా ఎక్కువగా తీసుకుని వాళ్ళు కూడా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దీని సహకారాన్ని మరి వాళ్ళు కూడా తీసుకోవాలి. మరి గ్రామం పరంగా మరి చొదిమెళ్ళ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చొదిమెళ్ళలోనే ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఎక్కువగా కూడా వేకెంట్ ల్యాండ్ ఉంది, పొలాలన్నీ కూడా ఏదైనా అది ఆహారం తినడానికి వెళ్ళాలన్నా కూడా బయట సమృద్ధిగా తిరగడానికి కూడా చొదిమెళ్ళలో ఉన్నాయి. డెఫినెట్ గా మరి దీన్ని అందరూ కూడా చొదిమెళ్ళ గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకోవాలి. డెఫినెట్ గా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ రైతులందరికీ కూడా మరి అన్ని సౌకర్యాలు కల్పించేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసిన మా కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో సగర్వంగా సన్ సిటీ ఫేజ్ 2 నుండి పార్ట్ 2 ను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 100% వాస్తుతో ఓపెన్ ప్లాట్స్, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్, బ్లాక్ టాప్ రోడ్స్, 3-phase కరెంట్ ట్రాన్స్ఫార్మ్, స్ట్రీట్ లైటింగ్, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, డ్రైనేజ్, చిల్డ్రన్స్ పార్క్ సదుపాయాలతో ఓపెన్ ప్లాట్స్ ఇంటి నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభం. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. విచ్చేయండి శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ 2, వంగాయిగూడెం సెంటర్, 14వ డివిజన్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, ఏలూరు. ఆకుల శ్రీనివాస్. ఫోన్ నంబర్ 9848233117, 9848155544.